ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ మనం ఆంధ్ర తెలంగాణ బోర్డర్ వద్ద బల్లకట్టు వద్ద అయితే ఉన్నాం అనమాట. సో మన వీడియో వచ్చేసి అంటే మీకు పులిచింతల ప్రాజెక్టు వల్ల కొన్ని గ్రామాలు అయితే ముంపుకు గురైనాయి. నేను ఆల్రెడీ ఆ వీడియో అయితే చేశాను, కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో ఆల్రెడీ మనకి పులిచింతల గ్రామాలు తెలుసు కదా, అంటే ఇట్లా గ్రామాలన్నీ మునిగిపోయి సో వాటర్ అన్ని ఎండిపోయిన తర్వాత మనకి ఆ గ్రామాలు అయితే నేను బోధన దగ్గర నుంచి కంప్లీట్ గా చూపించాను అనమాట. సో ప్రెసెంట్ మనకి వర్షాలు పడటం వల్ల మనకి కృష్ణా నది అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. సో ఈ కృష్ణా నది పెరగటం వల్ల మనకి కొన్ని గ్రామాల మీద అయితే మళ్ళీ పడింది అనమాట. అంటే కొన్ని గ్రామాలు మళ్ళీ మునిగిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ గ్రామాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో నేను మన వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా మన వీడియో మొదలు పెడదాం. ఫ్రెండ్స్, మనమైతే కృష్ణా నది దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి గోవిందపురం అనమాట. సో గోవిందపురం దగ్గర కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయి. సో మనకి రీసెంట్ గా వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి అనమాట, నాన్ స్టాప్ గా. సో ఆ వర్షాల వల్ల కృష్ణా నది ఇంకా ఉప్పొంగి ఆ ఊర్లన్నీ కూడా మునిగిపోయినాయి. సో ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూపించడానికే నేను వెళ్తున్నాను అనమాట. సో ఈ రోడ్డు వచ్చేసి మనకి పిడిగిరాల నుంచి వస్తుంది అనమాట, డైరెక్ట్ ఈ రోడ్డు. సో రోడ్డు కూడా చాలా బాగుంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఆ విలేజ్ దగ్గర ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి అవన్నీ మన వీడియోలో మీకు కంప్లీట్ గా చూస్తాను అనమాట. ఫ్రెండ్స్, నేను ఇంకా ఊర్లోకి కూడా వెళ్ళలేదు. సో కృష్ణా నది అయితే నాకు వెల్కమ్ చెప్పింది. మనకి ఇటు చూస్తున్నారుగా, ఇదంతా డొల్పుడు అనమాట. ఈ డొల్పుడు వల్ల వాటర్ అనేవి మనకి ఎంతవరకు వస్తున్నాయి. మనకి అటు సైడ్ చూసుకున్నట్టయితే అది మెరక. సో మధ్యలో గుంటుంది. సో ఇది వచ్చేసి మెరక అనమాట. అందుకని మనకి వాటర్ ఇక్కడ వరకు రావడం అయితే జరిగింది. మీకు దగ్గర పోయి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇదంతా కృష్ణా నది కాదనమాట. మీకు క్లారిటీ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, యాక్చువల్గా కృష్ణా నది వచ్చేసి అదనమాట. మనకి ఇదంతా వచ్చేసి మనకి ఏరు, అంటే ఈ పులిచింతల ప్రాజెక్టు వల్ల మనకి వాటర్ అనేవి ఎదురుతన్ని మనకి ఊర్లోకి అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ వరకు వచ్చినాయి, ఎందుకంటే ఇదంతా డుల్పుడు అనమాట, ఇది మెరకాయ. సో ఫ్యూచర్లో ఇవి కూడా ఎక్కొచ్చు మనకి. సో ఇప్పుడు ప్రజెంట్ నేనున్న లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్ గా కృష్ణా నది కూడా మనకి 3 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఇంత దూరం అయితే మనకి వాటర్ రావటం అయితే జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు అనమాట, ఈ గుంతలోకి వాటర్ ఏ విధంగా వచ్చినాయో. ఇవన్నీ మంచినీళ్ళ పైపులు చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్తాయి. ఫ్రెండ్స్, మనం ఇంకా ఊర్లోకి అయితే వెళ్దాం. అంటే ఊరంటే కృష్ణానది దగ్గరికి. ఇవన్నీ మునిగిపోయినాయి అనమాట. మనకి ఈ రోడ్ ఒక్కటే ఉంది సో ఇక్కడ రావడానికి. సో రోడ్ కి లెఫ్ట్ రైట్ అన్ని వాటర్ ఇక్కడ చూపినారు వరకు, ఎక్కడి వరకు చూసినా. సో మనం ఇంకా ముందుకైతే సాగుదాం. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే బాగుంది, ఇక్కడ రోడ్లు బాగున్నాయి. సో వరద వచ్చిన తుఫాన్ వచ్చిన రోడ్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మనకి ఇంకా ఫైనల్ గా మనం రీచ్ అయ్యామన్నమాట. సో ఇటు వెళ్తే బల్లకట్టు వస్తుంది, ఆంధ్ర టు తెలంగాణ ట్రాన్స్పోర్ట్. ఇది వచ్చేసి మనకి గోవిందపురం ఊరు అనమాట. సో మనం ఊర్లోకి వెళ్దాం. సో ఊర్లోకి వెళ్ళి ఊర్లో గ్రామాలలో ఉన్న ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ గోవిందపురం అనే ఊరు ఒకప్పుడు ఎంతో మంది జనాలతో కలకల్లాడుతూ ఉంటది అనమాట. ఎందుకంటే ఇదే ఆంధ్ర టు తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ గా ఉన్న ఏకైక గ్రామం. సో ప్రజెంట్ ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ ఊరిని ఇలా చూస్తుంటే. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, మనం ఇప్పుడైతే గోవిందపురం వద్ద అయితే ఉన్నామని చెప్పాను కదా. సో మనకి ఇంక ఇక్కడ వాటర్ అయితే పై వరకు వచ్చినాయి, మీకు కనిపిస్తుంది కదా. ప్రస్తుతానికి కృష్ణా నది అయితే మనకైతే కనిపించట్లేదు. నేను ఒకసారి ప్రీవియస్ గా వచ్చాను, వాటర్ లోపలికి ఎక్కడికో ఉన్నాయి. సో కానీ ఇప్పుడు ప్రజెంట్ వాటర్ అయితే మనకైతే ఇక్కడ కనిపించట్లేదు అనమాట. సారీ, వాటర్ కాదు. సో మనకి ల్యాండ్ అయితే కనిపించట్లేదు. సో మనకి మొత్తం వాటరే కనిపిస్తా ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఇదంతా వాటరేనమాట. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఎంత పైకి వచ్చిందో మీకు సింపుల్ గా చెప్పాలంటే, మీకు ఇటు నా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. సో జూమ్ చేస్తాను చూడండి, ఆ బల్లకట్టు ఉంది కదా, ఆ బల్లకట్టు వద్ద యాక్చువల్ గా కృష్ణా నది. కానీ ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు వల్ల ఈ నీరు అనేది ఇంతవరకు గ్రామాల మీదకి వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఈ ఊర్లో ఉండే వాళ్ళే కొంచెం ఊరికి దూరంగా అక్కడ కొత్త ఇల్లు అయితే కట్టుకోవటం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు పాడుబెట్టిపోయిన ఇల్లు దగ్గర అయితే ఉన్నాం, మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ ఇళ్ళన్నీ ఒకప్పుడు ఎంతో కలకల్లాడుతూ చాలా మంది జనాలు ఉంటారు, కానీ ఇప్పుడు శిథిలాలుగా మాత్రమే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత డ్యామేజ్ అయిందో ఊరు. సో మనకి ఇది వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం వాటరే, మీకు కనిపిస్తే చూడండి ఒకసారి. సో వాటర్ ఈ విధంగా వచ్చింది అనమాట ఊర్లోకి. ఇకపోతే ఇక్కడ ఉన్న ఇల్లు కూడా సో మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక పెద్ద ఇల్లు అనమాట. లోపల 5 గదులు అయితే ఉన్నాయి మనకి. సో మనం చూడొచ్చు
ఏ విధంగా తాకిడికి గురైందో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న 4 ఇల్లు మాత్రం మీకు చూపించాను. యాక్చువల్గా ఏంటంటే ఈ ఊరు చాలా పెద్దది. సో మనకి ఇటు చూసుకుంటే మీకు సింపుల్ చెప్తాను చూడండి. ఈ గుడి బ్యాక్ సైడ్ అంత కృష్ణ అనేది వాటర్ లోనే ఉందన్నమాట. సో మనం ఇక్కడ 4 ఇళ్లే మాత్రమే కాదు, ఇంకా చాలా ఇళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా ముందున్నాయి. అంటే మీకు కనిపిస్తుంది కదా, సో ఇంకా ముందున్నాయి అనమాట. ఈ విధంగానే ఇప్పుడు ఈ ఇల్లు ఎట్లాగైతే డ్యామేజ్ అయ్యిందో, సో అదే విధంగానే మనకి కనిపించే ముందు ఇల్లు కూడా మనకి డ్యామేజ్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూద్దామని నేను ముందుకైతే వెళ్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ ఫ్లోటింగ్ వల్ల మనకి రోడ్డు కూడా కనిపించలేదు అనమాట. యాక్చువల్గా ఇది ఒకప్పుడు రోడ్డు పక్కన ఇల్లు ఉండేవి, కానీ ఇప్పుడు అసలు అలా ఏం లేవన్నమాట, మారిపోయింది అంత. ఇంకొంచెం ముందుకు సాగిపోతుంటే నాకు ఒకటి కనిపించింది. సో సడన్ గా సో పక్కకి వెళ్ళి చూస్తే, సో రోడ్డు పక్కన చూడండి, ఈ రోడ్డు అన్నమాట. సో రోడ్డు పక్కన ఇల్లు మనం సింపుల్ గా చూసుకుంటే ఇంకా పక్కనే ఉంది కృష్ణా నది. నేను షాక్ అనమాట, ఏంట్రా బాబు అసలు అప్పుడు వాళ్ళు ఎట్లున్నారు. సో ఇళ్ళ పక్కన కృష్ణా నది. సో నాకు మైండ్ పనిచేయలేదన్నమాట ఒక్క నిమిషం కూడా. సో ఇంకా అందుకని ఇంకా ముందుకెళ్ళి మనకి ఏదైనా కనిపిస్తాయా అని చెప్పేసి ఇంకంతే నడుచుకుంటూ వెళ్తున్నా. మీకు కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అంబట్టే మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే చూస్తున్నారుగా, ఇవన్నీ గుంతలు అనమాట, మనకి ఎంత లోతున్నాయో కూడా తెలియదు. అందుకే పక్కకు వెళ్ళటానికి ధైర్యం అయితే చేయలేదు. వాటర్ ఫ్లోటింగ్ మనకి ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి ఒక బోర్డు కూడా కనిపిస్తా ఉంది. సో చాలా దూరం నుంచి పట్టుకొచ్చింది అనమాట. ప్రస్తుతానికి ఇదే ఆయుధంగా పడుకుని ముందుకు ఏమి రాకుండా చూడండి, ఒకసారి ఇల్లు చూడండి. మన లోపలికి వెళ్ళే కొన్ని లోతు అయితే పెరిగిపోతా ఉంది. కనిపిస్తుంది కదా కృష్ణా నది, క్లియర్ కనిపిస్తున్నప్పుడు. సో ఇంకా వాటర్ అయితే ఇంకా అది ఇంకా కృష్ణా నదేనమాట. మనం ముందుకు పోతే ఇంకా లోతు పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వరకే ఉంటుంది. సో మనకి ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఇంకా ఈ ఇళ్ళన్నీ ధ్వంసం అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ వాటర్ రాకపోవటం వల్ల. మనం ఇంకా ఫైనల్గా ముందుకు వెళ్ళడానికి అయితే దారి లేదు. సో మనకి అంటే ఇంకా లోతు పెరిగిపోతుంది, లోతు అంతా. సో ఇంకా మనం ఇంకెనికి తిరిగి వెళ్ళిపోదాం. గోవిందపురం విలేజ్ దగ్గర ఒక డాబా మీద అయితే ఉన్నాం. ఇందాక మనం అక్కడికి వెళ్ళాము, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఒక ఇల్లు ఎక్కితే కనిపిస్తుంది వాటర్ పక్కనే, ఇంటి పక్కనే. సో మనం ఈ విధంగా చూడవచ్చు అనమాట ఈ ఊరంతా. ఫ్రెండ్స్ చూడండి, ఊరికి ఎంత దూరంలో ఇల్లు కట్టుకున్నారు. ఎందుకంటే ఇంక వాటర్ ఎంత ఫ్లోటింగ్ వచ్చినా మనకి ఆ ధరకైతే చేరుకోలేవు. ఈ రోజు నెట్ట మధ్యాహ్నం 12 అవుతుంది, కానీ వెదర్ చూడండి ఎంత బాగుందో. సో వర్షాలు పడుతున్నాయి కదా, సో మనకి ఇక్కడ వెదర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో చూడండి, కృష్ణా నది నిండా మనకి వాటర్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇందాక మనం అక్కడ వరకు అయితే వెళ్ళామన్నమాట. మీకు కనిపిస్తుంది కదా ఒక ఎండిపోయిన చెట్టు, అంత దూరం అయితే మనం వెళ్ళాం. సో ఇప్పుడు మనం బల్లకట్టు వైపు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా బల్లకట్టు కూడా తెలంగాణ నుంచి మనకి మనుషులను అయితే తీసుకొని వస్తుంది. మనుషులనే కాదు, వెహికల్స్ కూడా తీసుకొని వచ్చేది అనమాట. ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉన్నాయి, మీరు చూపిస్తాను, అవి కూడా మునిగిపోయినాయి అనమాట. ఇది ఈ కృష్ణా నది వాటర్ ఫ్లోటింగ్ కి. సో జనాలు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు బల్లకట్టకి ఆ ధరికి వెళ్ళటానికి. సో అదైతే ఇక్కడ ల్యాండ్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, బల్లకట్ట అయితే ఇద్దరికైతే చేరుకుంది. సో చూస్తున్నారు కదా, అక్కడ పనిచేసే వర్కర్లు గబగబా వచ్చి తాళ్ళతో దాన్ని కట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ నది పారుతూనే ఉంది. సో అందుకని నదిలో కొట్టుకుపోకుండా ఆపుతున్నారు అనమాట. సో ఇక్కడ వెయిటింగ్ కూడా జనాలు అయితే ఉన్నారు ఆ ధరకి, తెలంగాణ వెళ్ళటానికి. మీరు ఇక్కడ చూడొచ్చు, జనాలు అందరూ దిగిపోతున్నారు అనమాట. సో వీళ్ళంతా తెలంగాణ ప్రజలు అనమాట. సో ఇది సరుకుల కోసం, షాపింగ్ అని మనకి ఆంధ్రాకైతే వస్తూ ఉంటారు. అటు ఇటు ట్రావెల్ చేయడానికి వెహికల్ లెక్క తీసుకుంటారంట. ఇప్పుడు మనం బల్లకట్ట దగ్గర ఉన్నాం కదా, ఈ బల్లకట్ట ఏంటో కాదు, మనకి ఆంధ్ర టు తెలంగాణ మనకి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి గోవిందపురం దగ్గరే ఉంటది. సో మనం ఒకసారి ఆ బల్లకట్ట దగ్గర కూడా వెళ్ళి మనకి కొన్ని గ్రామాలు అయితే కనిపిస్తాయి. ఒకసారి అది చూడండి, అది కూడా ఒక గ్రామమే అన్నమాట. అది కూడా నీళ్ళలో అయితే మునిగిపోయి ఉంది. సో మనం ఒకసారి బల్లకట్ట ఎక్కి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇది లంచ్ టైం అవ్వటం వల్ల సో వాళ్ళ ఓనర్స్ కూడా ఒక 1 అవర్ రెస్ట్ అయితే ఇచ్చారు ఈ బల్లకట్టుకి. చూస్తున్నారు కదా, వీటి మీద లారీలు కూడా వెళ్ళొచ్చు అనమాట, ఈ ధర నుంచి ఆ ధరకి అయితే. సో ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. మీకు కనిపిస్తుంది కదా, మీకు కనిచూపు మేర వరకు ఆ చెట్లు అనేవి కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్ గా చెట్లు కాదు, ఊర్లు అనమాట. సో మీకు కనిపించేయన్ని ఊర్లు. ఆ ఊర్లన్నీ మనకి నేలలో అయితే మునిగిపోవడం అయితే జరిగింది. సో యాక్చువల్ గా నేను అక్కడికి వెళ్దామని వచ్చాను.
అంటే నీళ్లు అంతవరకు వచ్చుండవేమోనని. కానీ ఇక్కడ చూస్తే వాటర్ అనేవి చాలా పైకి వచ్చినాయి. మనకి ఇక్కడ అన్న వాళ్ళు అయితే రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా ఒక గ్రామమేనమాట. మనం పడవేసుకొని ఇటు స్ట్రైట్ వెళ్తే మనం పులిచెందుల ప్రాజెక్టు వద్దకైతే మనం వెళ్తాం అనమాట. మీకు ఇందాక నేను చెప్పాను కదా, ఇది ఒక విలేజ్ అనమాట. సో ఈ విలేజ్ పక్కనైతే ఉంటది మనకి కృష్ణా నది అనేది. యాక్చువల్ గా కృష్ణా నది అది మీకు కనిపిస్తుంది కదా. సో ఇదంతా ఊరేనమాట. ఆ ఊరు ఏ విధంగా మనకి మునిగిపోయిందో మనకి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ అప్పట్లో పంట పొలాలు అనమాట. సో మనం పొలాలైతే చేసుకోవచ్చు. మనకి కనిపిస్తుంది కదా దూరం ఒక విలేజ్. సో అది కూడా మనకి మునిగిపోవడం అయితే జరిగింది. సో అన్న వాళ్ళు అయితే రిపేర్ చేస్తున్నారు. ట్రబుల్ ఏదో వచ్చిందంట దీనికి. మన ఈ బల్లకట్ట ద్వారా ఆ ధరకైతే చేరుకోవచ్చు అనమాట ఈజీగా. సో చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు రావడం కోసం. మనం కూడా వెళ్ళొద్దాం. మన ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా కొన్ని గ్రామాలు అయితే ముంపు గురయ్యాయి. మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ తెలంగాణలోని గ్రామాలు అనమాట. సో అవి కూడా మనకి మునిగిపోవటం మనం ఇక్కడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్ వీడేంట్రా గ్రామాలు అంటున్నాడు చూపించట్లేదని అనుకోమాకండి. వాటర్లో మునిగిపోయి ఉన్నాయన్నమాట గ్రామాలు అనేవి. మీరు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు అనమాట. సో ఆ గ్రామాలన్నీ మనకి స్తంభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇళ్ళన్నీ ఆల్మోస్ట్ మునిగిపోయే ఉన్నాయి ఇక్కడ మనకి చూడొచ్చు. ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఆంధ్ర రావడం అయితే జరిగింది. సో బల్లకట్ట కూడా ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతుంది అనమాట. సో ఈ ఆటో కోసమే వెయిటింగ్ అనమాట. సో ఈ ఆటో సడన్ గా వచ్చింది మన ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళటానికి. సో ఎవరో ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు. సో ఆటో అయితే మనకి పైకి ఎక్కింది చూడొచ్చు. సో తర్వాత నేను కూడా పుష్ చేద్దామంటే నాకు వీడియో చేయడానికి లేకపోయా. సో వాళ్ళంతా అక్కడ నెట్టుకుని బల్లకట్ట అయితే మళ్ళీ తెలంగాణ అయితే బయలుదేరింది. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో బల్లకట్టు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ ఎవరో బాయ్ చెప్తున్నారు మనకి. ఫ్రెండ్స్ ఈ బల్లకట్టు ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళడానికి మనకి 45 మినిట్స్ అయితే టైం తీసుకుంటది అనమాట. ఎందుకంటే పైకి తిరిగి రావాలి. సో స్ట్రైట్ గా అయితే ఇది వెళ్ళలేదు. ఎందుకంటే వాటర్ మధ్యలో ఫ్లోటింగ్ అయితే చాలా నెడుతుంది అనమాట కిందికి. సో ఫైనల్ గా బల్లకట్టుకి అయితే హాయ్ చెప్పాను. ఎందుకంటే నన్ను సేఫ్ గా ఏపీ టు తెలంగాణ టు ఏపీ తెచ్చినందుకు థ్యాంక్ యూ బల్లకట్టు. ఫ్రెండ్స్ నేను ఇక్కడ పైనుంచి లొకేషన్ లో నుంచి అయితే చూస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా విలేజ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనకి. ఈ వెదర్ కండిషన్ గానీ ఈ రోజు అయితే చాలా అద్భుతం అనే చెప్పాలి. మనకి ఒక్కొక్క లొకేషన్ హై లెవెల్లో ఉందన్నమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ ఎంత పైకి వచ్చినా మనకి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం పిడుగురాళ్ళ మొత్తానికి వాటర్ సప్లైర్ ఉంది కదా. సో మనం వాటర్ సప్లైర్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇది మన గోవిందపురంలోనే. మనకి ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ అయితే మస్తు ఉందన్నమాట. ఒకసారి నా బ్యాక్ సైడ్ మొత్తం చూడండి. సో కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ మొత్తం. సో ఇవన్నీ కృష్ణానది అయితే మనకి ఫుల్ గా నిండిపోయింది అనమాట ప్రెసెంట్. సో నిండిపోవటం వల్ల మనకి ఇక్కడ వాటర్ కి కొరత అయితే లేదు. సో మనకి ఒకసారి చూస్తే ఆ బల్లకట్టు కూడా కనపడుతుంది మనకి. మీకు చూస్తున్నారు కదా బల్లకట్టు. ఇందాక మనం అటు వెళ్ళింది అక్కడ ఉన్నప్పుడు. సో మనకి అది రిటర్న్ కూడా వస్తా ఉంది. సో మనకి ఇక్కడ ఆ గ్రామాలు అయితే ఉన్నాయి కదా, ఏమంటే మనకి వాటర్ వల్ల మళ్ళీ మునిగిపోయిన గ్రామాలు అనమాట. అవేంటో మనం చూసాం. ఎందుకంటే నేను క్లియర్ గా ఒక్కొక్క గ్రామం వెళ్ళి ఈ విధంగా చూపించలేను. సో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడైతే మనకి కొన్ని ఇల్లులు అయితే కనిపించినాయి. సో మనకి ఇంకా లోపల చాలా విలేజెస్ ఉన్నాయి. కానీ అవన్నీ చూడటానికి మనకేంటంటే సో వాటర్ లో మునిగిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని చూపించడానికి మనకి ఈ విధంగా నాకు కష్టమైంది అనమాట. సో అందుకని నేను చూపించలేకపోయాను. సో నేను కనిపించిన విలేజెస్ అయితే నేను చూపించాను అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక మీకు చూపించాల్సిన విలేజెస్ అయితే చూపించాను. యాక్చువల్ గా నేను వచ్చింది ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి చూపిద్దామని. కానీ నాకు ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేకుండా అయితే పోయింది. కానీ నేను వాటర్ మీద ఉండి మీకైతే కనిపించేంత వరకు అయితే నేను చూపించానని అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ద్వారా నేను అందించడానికి అయితే నా ప్రయత్నం నేనైతే చేస్తాను. సో మన వీడియో మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ 3 మాత్రం మర్చిపోకండి. ఓకే థ్యాంక్ యూ. ఫస్ట్ వీడియో చేస్తున్నా. ఓకే అందరు హాయ్ చెప్పండి అన్న ఒకసారి. ఓకే థ్యాంక్ యూ బ్రో. నాకు రాగానే సపోర్ట్ చేశారు మీ అందరూ. థ్యాంక్ యూ.